చాలా బాగుందన్న. సో, రామ్ గారికి మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆయన కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ హిట్‌గా అయితే నిలిచిపోతుంది ఇదైతే. కలెక్షన్ వైస్‌గా కాకపోయినా సరే, ఒక మంచి సినిమా తీశారన్న పేరైతే ఉండిపోతుంది. దాని మూవీ విషయానికొస్తే మ్యూజిక్ వరకు చాలా బా అనిపించింది. అండ్ ఎండింగ్‌లో వచ్చే కొన్ని డైలాగ్స్ అయినా సరే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. అండ్ మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక ఫాదర్ సెంటిమెంట్ అయినా లేదంటే మన సినిమా నుంచి ఏం నేర్చుకోవాలనేది చాలా బాగా చూపించారనిపించింది. అండ్ ఓవరాల్‌గా బాగున్నా సరే అక్కడక్కడ చిన్న లాగ్ అయితే ఉంది. అది ఇగ్నోర్ చేసుకుంటే ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్‌తో అయితే బయటకు వస్తాం. గైస్ ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా చూడడం జరిగింది అన్న. సినిమా వరకు చూసుకుంటే ఒక ఫ్యాన్ అంటే ఒక ఫ్యాన్ హీరో కోసం ఎంత కష్టపడతారో అదే హీరో ఫ్లాప్లో ఉన్నప్పుడు ఆయనకి ఎన్ని కష్టాలు ఉంటాయి అనే దాన్ని అయితే క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించారు. బట్ భాగ్యశ్రీ గారి కోసం ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది ఫస్ట్ హాఫ్లో కొంచెం బోరింగ్గా అనిపించింది. అంటే ఒక సాంగ్, ఒక ఫైట్, ఒక లవ్ స్టోరీ సీన్ అన్నట్టుగా కొంచెం రొటీన్ వేలో ఒక రొటీన్గానే తీసుకెళ్లారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఒక ఎమోషన్ చూపించారు, ఒక కంటెంట్ ఒక సీరియస్నెస్ కథ కంటెంట్ ఉంది, ఒక సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్లో ముఖ్యంగా ఉపేంద్ర గారి మధ్య, రామ్ గారి మధ్య జరిగే ఎమోషన్ సీన్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది జనానికి. సో ఓవరాల్గా అంటే నాకేమనిపించింది అంటే సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ని భరించాలా అని అంటే అది మీ ఇష్టం. అది ఫస్ట్ హాఫ్ నిజంగానే భరించాలి. ఇంటర్వెల్ ముందు ఒక హై సీన్ వస్తుంది, తర్వాత ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ టోటల్గా బాగుంటుంది అన్న. ఆ క్లైమాక్స్లో ఏంటంటే ఆ ఎమోషన్ అనేది బాగా క్యారీ చేస్తారు. అలాగే ఇంకా రామ్ గారి యాక్టింగ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది. ఇంకా చిట్టి గుండెలే, నువ్వు ఉంటే చాలు, ఆ రెండు సాంగ్స్ కూడా సినిమాలో కూడా నిజంగానే కలర్ఫుల్గా అనిపించింది మాకైతే. సో ఓవరాల్గా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అయితే మాత్రం ఓకే అన్న. రామ్ గారి కోసం హ్యాపీగా ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ బోరింగ్, సెకండ్ హాఫ్ అయితే బాగుందన్న. థ్యాంక్ యూ. బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది. నేను కొంచెం డిసప్పాయింట్ చేస్తుందేమో అనుకున్నా కానీ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. నన్ను సాటిస్ఫై చేసింది. చాలా రోజుల తర్వాత రామ్ గారికి ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ సినిమా ఇది. సో ఎవడు చెప్పింది, సినిమా చాలా బాగుంది. ఎక్కడ బోరు ఏమీ లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది. నేను యాక్చువల్గా నెగిటివ్తోనే వచ్చా. ఏం ఆడుతుందిలే సినిమా అనుకున్నా కానీ నేను చాలా తక్కువ అంచనా వేసుకుని వచ్చానని నాకు అర్థమైంది. సినిమా చూసిన తర్వాత ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేస్తుంది ప్రతి ఫ్యాన్కి కూడా, ఏ హీరో ఫ్యాన్ అయినా కానీ. స్ట్రాంగ్ కంబ్యాక్, గోబ్యాక్ అవుతారేమో అనుకున్నా, ఎందుకంటే ఇది ముందు స్కంద డబుల్ స్మార్ట్ చూసి. సో నేను అనుకున్న అంచనాలు మించి ఉంది సినిమా. లేదు, నేను ఇంతే సినిమా అది వేరేగా ఉంది కానీ ఇది చాలా డిఫరెంట్. ఒక అభిమాని హీరో కోసం ఏం చేశాడు అన్నది హీరో తెలుసుకుని ఆయన తిరిగి వచ్చి అభిమాని కళ్ళ అన్నది చాలా కొత్తగా ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. అవును, కానీ నాకైతే ఎందుకు ఆయనే కరెక్ట్ అనిపించింది. అరే ఈయనే సెట్ అయ్యాడు కదా, నేను ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేస్తారేమో అని అనుకున్నా సినిమా ముందు. కానీ నేను అనుకున్న అంచనాలు తప్పని నాకు ఇప్పుడు తెలిసింది. చాలా బాగుంది. ఓవరాల్ బాగుంది మూవీ, బాగున్నాడు. ఏంటి ఆయన కూడా కంబ్యాక్ చేశారు, బాగా చేశారు. ఇట్స్ ఫ్యాన్ మూవీ. అన్న కింద మీద ఊపు, ఆంధ్ర కింగ్ సినిమా తోపు అన్న. నేనన్నా చాలా సినిమాలు చూసినా, ఇలాంటి సినిమా చూడలే. నాకు ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా చాలా బాగుంది. రామన్న ఈజ్ బ్యాక్. చాలా మంది చెప్పారు కదా, ఎక్కడరా మీ హీరో, ఎక్కడ సినిమా. ఇది సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా, రామన్న పక్క లోకల్. చాలా చాలా బాగుందన్న. ఆయన రామన్న మేనరిజము, ఆయన లుక్ కొత్తగా ఉంది. చాలా చాలా బాగా అనిపించింది. ఆయన హీరోయిన్ ఆ కెమిస్ట్రీ, హీరోయిన్ కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయిందన్న. సినిమా అంటే ఇదిర్రా, వాళ్ళిద్దరు క్యూట్ లవ్ స్టోరీ చాలా బాగుంది. ఆయన సాంగ్స్ అయినా నువ్వు ఉంటే చాలేవా, ఆ సాంగ్స్ మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారు భయ. చాలా చాలా బాగుంది. అండ్ మన రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన ఎమోషనల్ ఎంట్రీ ఉంది భయ. చాలా సినిమాలు ఇష్టం, కానీ రామన్న ఇద్దరి కాంబినేషన్ మాత్రం ఒక ఫ్యాన్ బాయ్ ఒక హీరోని కలిస్తే ఎలా ఉంటుందో అలా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సినిమాకి రండి భయ, పక్కా ఎంటర్టైన్మెంట్ సినిమా అండ్ మంచి ఎమోషనల్ సినిమా. నాకే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ హీరోయిన్
భాగ్యశ్రీ గారు ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఆమెను ముద్దు పెట్టాలనిపించింది. అంత క్యూట్గా ఉందన్న. రామన్న జోడితో వాళ్ళిద్దరి బెస్ట్ జోడి అనిపించింది. చాలా బాగుందన్న. మెయిన్గా ఒక ఫ్యాన్ అంటే మన ఒక డైరెక్ట్ ఫ్యాన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ హీరోని కలిస్తే క్లైమాక్స్లో ఎలా ఉంటుంది అలా ఉంది. మంచి ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ అరేంజ్ బాగా వస్తానా. పక్కా కమర్షియల్ మూవీ బ్రో. చాలా బాగుందన్న.